బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. ఈటీవీ అభిరుచి ప్రేక్షకులకు బాబాయ్ హోటల్ తరఫున రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. అమ్మ రాఖీ కట్టు తీసుకోమ్మా. అన్నయ్య అన్నావంటే ఎదురవన, అన్నిపై ఉన్నావంటే నిదరవన, కలలే కన్నావంటే నిజమై ముందుకి రానా, కలతై ఉన్నావంటే కథనవన. అమ్మలో ఉండే సగం అక్షరం నేనే, నాన్నలో రెండో సగం లక్షణం నేనే. అమ్మ తోడు నాన్న తోడు అన్ని నీకు అన్నే చూడు, చెల్లిపోని బంధం నేనమ్మా, చిటి చెల్లెమ్మా, వెళ్ళిపోని చుట్టం నేనమ్మా. అన్నలోని ప్రాణం నువ్వమ్మా, చిటి చెల్లెమ్మా, ప్రాణమైన చెల్లిస్తానమ్మా. అమ్మ ప్రణవి, ఈ రాఖీ పండక్కి నీకు 1,00,000 రూపాయలు ఇద్దాం అనుకున్నా, కానీ లేవు. 2 తులాల చేంజ్ చెప్పిద్దాం అనుకున్నా, కాళ్ళకి పెట్టెలు పెడదాం అనుకున్నా, అవి కూడా లేదు. పల్లీలు ఉన్నాయి, తింటావా? ఉన్నాయి, బాగానే ఉన్నాయి. ఇంకా చెప్పు. బాబాయ్ జీతం కూడా సరిగ్గా ఇవ్వడు, బొటాబొటి బతుకులు బతుకుతున్నావు. చెప్పు. చెప్పడానికే ఉంది, అది నిజమే కదా. నువ్వు ఇస్తే 500 రూపాయలు 200 రూపాయలు కటింగ్ లో చేస్తావు, అవును. 300 రూపాయలు దాంతో రెంట్ కట్టాలా, నాకు సైకిల్ కి రిపేర్లు చేసుకోవాలి, ఏమని చేసుకోవాలి దానికి నేను. పండగ పూట కూడా పాత ముచ్చట్లు ఎందుకు లేరా, రోజు ఉండేవి. అవును. ఇవాళ మన మధ్య రంగుల రత్నం సీరియల్ హీరో నిశాంత్ ఉన్నాడు, ఆయనతో మాట్లాడదాం. చెల్లెలు ప్రణవి వచ్చినది, ప్రణవితో మాట్లాడదాం. కొంచెం స్వీట్ ముఖ్యే బాబు, ఇంట్లో ఎలాగ ఇవ్వరు, ఇక్కడైనా తిని. మొత్తం తినేయిగా. తినేటప్పుడు ఏడిపోయిందిరా నీకు? నాకు బాధ ఏం కలగలేదమ్మా. బాబాయ్కి కూడా రాఖీ కట్టి మాత్రం సమానం చేసిన చూడు, అదే నా బాధ. సార్ ఈ రోజంతా నన్ను అన్నయ్య అని పిలవాలి ప్రణవి, నువ్వు బాబాయ్ అంటే కుదరదు. 65 ఏళ్ళు అన్నయ్య అని పిలువు. 63 రా. 2 ఏళ్ళు దాచాడు. లోకం అంతా తెలుసు, ఎన్నో ఇంటర్వ్యూలో చెప్పాను. 1961 అక్టోబర్ 11. అమితాబ్ బచ్చన్ కూడా అక్టోబర్ 11 పుట్టాడు. అయితే నాకన్నా 18 ఏళ్ళు పెద్ద, అంతే తేడా. 4 స్తంభాలాట, మనసు మమత, రంగుల రాట్నం, ఇట్లా పలు సీరియల్లో నటించిన నిశాంత్ ఇంజనీరింగ్ చదివి ఇటు ఎందుకు వచ్చినట్టు, అటు ఎందుకు వెళ్ళినట్టు, ఎలా వచ్చారు అని అడగాలి. నిశాంత్ గారు ఎలా వచ్చారు? 2016 లో జాబ్ చేసేవాడిని. డబ్బులు వస్తున్నాయి కదా, ఇంకా ఎలాగైనా మన టాలెంట్ నిరూపించుకుందామని 2007 లో నా షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ చేశాను. సో అలా స్టార్ట్ అయింది 2018 ఎండింగ్ లోనే. ఎప్పుడో 4 స్తంభాలాటలో అవకాశం వచ్చింది అనమాట. మొదట మన దాంట్లో ఫ్రంట్ రోల్ చేశా. 2 రోజుల నుంచి ఫ్రంట్ రోల్కి వచ్చారు. తర్వాత మనసు మమత అనిల్ సార్ పిలిచారు నన్ను. అనిల్ సార్ పిలిచి నాకు ఫస్ట్ తమ్ముడు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు రంగుల రాటంలో హీరోగా చేస్తున్నాను ఆయన ద్వారా. హీరో అన్నప్పుడు ఫీలింగ్ ఎలా ఉంది? అంటే అది చెప్పలేను సార్, అది నాకు అనుకోకుండా వచ్చింది కదా. అనుకుని ఉండుంటావుగా ముందు, అసలు నేను హీరో అవుతాను అంటే నేను యాక్చువల్లీ యాక్టర్ అవుతుంది కానీ హీరో అని ఎప్పుడు అనుకోలేదు. నేను ఇప్పుడు డైరెక్టర్ అనిల్ గారిని మాట్లాడుతున్నాను. మనం ఫోన్ ఎత్తు. బాబు నీకు కొత్త సీరియల్ స్టార్ట్ చేస్తున్నాము, రంగుల రాట్నం అని, నిన్ను హీరోగా సెలెక్ట్ చేసాం బాబు. సార్ నేను మీ సీరియల్లో మనసులో తమ్ముడు క్యారెక్టర్ చేశాను సార్. నన్ను పిలిచి మళ్ళీ హీరో క్యారెక్టర్ ఇస్తున్నారంటే అంతకన్నా గొప్ప విషయం ఇంకేముంటుంది సార్ నా లైఫ్ లో. ఓకే ఓకే, చాలా హ్యాపీ కదా సార్. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది సార్. నేను ఎప్పుడు కలుద్దాం అన్నది మిమ్మల్ని. సందీప్ అని ఇంకో అబ్బాయి కూడా ఉన్నాడు పోటీలో. సార్ ప్లీజ్ సార్ ఒక్క అవకాశం ఇవ్వండి సార్. ఓకే, గాడ్ బ్లెస్ యూ మై డియర్. థ్యాంక్ యూ. ఒక బాబాయ్ దగ్గర పని చేస్తాను సార్, నాకు జీతం కూడా ఇవ్వట్లేదు. పాత్ర అయిపోయింది, పాత్రలు కడిగే పాత్ర ఉంది, చేస్తావా? అక్కడదే ఇక్కడదేనా? ఇచ్చినప్పుడు చేయాలి నాన్న, ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేయాలి. దూకమంటే దూకాలి, ఎగరమంటే ఎగరాలి. నేను మా బాబాయ్ దగ్గరికే పోతా. షార్ట్ ఫిల్మ్స్ తో ప్రయాణం మొదలు. షార్ట్ ఫిల్మ్స్ తో మొదలైంది నా ప్రయాణం. అసలు ఎందుకు, వై? నాకు ఫ్రమ్ 10th నుంచి నాకు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది. సో అలా ఎలాగైనా నేను ఇండస్ట్రీలో ఉండాలి, మంచి యాక్టర్ గా గుర్తింపు తెచ్చుకోవాలి అని క్యాంపస్ ఇంటర్వ్యూలో జాబ్ వచ్చింది. విజయవాడలో క్యాంపస్ ఇంటర్వ్యూ అయితే ఆ తర్వాత నేను హైదరాబాద్ లో ఫ్యాబ్ సిటీలో జాబ్ చేశాను. సేమ్ ఇండస్ట్రీ కోసమే వచ్చా, లేకపోతే వచ్చేవాడిని కాదేమో. సో దానివల్ల జాబ్ చేస్తూ తర్వాత ఇండస్ట్రీలో ట్రై చేస్తూ. సినిమా ప్రయత్నాలు ఉన్నాయా? సినిమా ప్రయత్నాలు ఉన్నాయి కానీ బాబాయ్ ఇప్పుడంతా మనం అగ్రిమెంట్లు ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ షెడ్యూల్కి ఆ షెడ్యూల్కి కుదరట్లేదు. ఆర్టిస్ట్ కి ఉన్న పెద్ద శాపం ఏంటంటే డేట్లు క్లాష్ అవడం అనేది. చాలా మందిని చూశాను నేను, చాలా పెద్ద పెద్ద సినిమాల్లో పెద్ద క్యారెక్టర్లు మిస్ అవుతుంటారు. రాఖీ కడుతుంటారు కదా అన్నయ్యకి ప్రతి ఏడాది. ఆయన ఇప్పటివరకు ఇచ్చిన బెస్ట్ గిఫ్ట్ ఏంటమ్మా? బ్లెస్సింగ్స్ ఏంటయ్యా? అంటే బ్లాంక్ చెక్ ఇస్తే రాసుకునే వయసు కాదు కదా బాబాయ్, అందుకే బ్లెస్సింగ్స్ సరిపెట్టా అనమాట. నేను కూడా బ్లాంక్ చెక్ ఇద్దాం అనుకున్నా, చెక్ బుక్ లేదు. నిన్ను చెక్ పెట్టకపోతే ఇబ్బంది. ఐ హావ్ టు చెక్ యూ. రాఖీ పౌర్ణమి సందర్భంగా నిశాంత్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోబోయే ముందు చక్కగా ఒక వంట చేసుకుందాం. బాబాయ్ హోటల్ మనం ఇప్పుడు చేసుకోబోయే వంటకం బాదాం బ్రెడ్ హల్వా. సామాన్లు అందుకో. ఒక్క నిమిషం బాబాయ్.
అమ్మా ఇవేంటో తెలుసా? చెప్తా ఇట్రా. ఇది పల్లీల పొడి. బాదం పప్పు పొడి తెలుసా లేదా అడుగుతున్నా? కాదని చెప్పాలి కదా, బాదం పప్పు పొడి అని చెప్పాలి నువ్వు నాకు అప్పుడు. ఓకేనా? ఇదేంటి? బాదం పప్పు పొడి. ఇది యాలకుల పొడి. ఇది మిరియాల పొడి. ఇది జాపత్రి పొడి. ఇవి నీ మాటలు, ఇది నువ్వు. అన్ని తప్పమ్మా. నూనె తప్ప? నూనె అక్కడ పెట్టు. చక్కెరలో మాటలు పాలుకోవు కదా. తప్పు. ఆ గిన్నె ఇటు పెట్టు. ఇందులో మూత తీసి పాలు వేసే. పాలల్లో చక్కెర వేస్తున్నాను. అన్నా నీకు ఇష్టమైన స్వీట్ ఏందో చెప్పు. కాజు బర్ఫీ ఇష్టం. కాజు బర్ఫీ. అది నేను బాగా చేస్తా బేసిక్గా, కాకపోతే మీరు ఎప్పుడు తినరు కదా, అందుకని ఇది చేస్తున్నా. బాబాయ్ చెప్పండి. పాలు కొంచెం మరిగే లోపల బ్రెడ్ వేయించు. బ్రెడ్ వేయిస్తా. నీ మీద ఒక్క చుక్క పడ్డా ఈ గుండె తట్టుకోలేదు. అసలు వేయాలని రాఖీ కట్టావు. నాటకం. అసలు ఈ అన్న ఏమిచ్చిండు గిఫ్ట్ నీకు? పెద్ద మనిషి అందరికంటే నువ్వు ఇంకా ఏమైనా ఇయ్యాలిగా. ఇది గిఫ్టే కదరా స్వీటు. బాబాయ్ హోటల్ వంటకాలు పెద్ద గిఫ్ట్ రా. అది కరెక్టేలే. బాబాయ్ నీకు అన్ని వంటలు వచ్చా? ఇప్పుడు బాబాయ్ అనడానికి వీల్లేదు, ఎందుకంటే అన్నయ్య అయిపోయావు. అందరూ సమానమే. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు, ఎవరు బాబాయ్ కాదు, ఎవరు అబ్బాయి కాదు. చిట్టన్నయ్య, చిన్నన్నయ్య, పెద్దన్నయ్య. ఇప్పుడు నువ్వు నాకు అన్నయ్యగా? అవును. ఎరా అన్నయ్య సిగ్గుందంటరా? ఎప్పుడు వాళ్ళరా స్కూల్ కి? కొంచెం కూడా బుద్ధి లేకుండా నీ వల్ల నాన్న వల్ల తిప్పి తింటున్నారా నేను? బాబాయ్ బెటర్ ఏమో. పర్లేదురా తమ్ముడు, ఈ పూటకి భరిస్తాను. తమ్ముడే కదా. బాబాయ్ మొత్తం అయిపోయినట్టే బాబాయ్. ఇంకొంచెం ఇంకా కావాలా? మధ్యలో ఒక్కటి ఉంది. పెద్ద జాలిగట్ట తీసుకో. పెద్ద జాలి గరిటె. ఇప్పుడు ఏం చేయాలి దీన్ని? పాలలో కలిపాడు. బాదం పప్పు పలుకులు వేయించి పాలల్లో కలిపి. బాదం పప్పు అయినా నాకు తెలిసి గిన్నె నిండి ఉండొచ్చు. ఈయన చేతికి వచ్చినాక సగం అవుతుంది అది. అంతే. ఇవి కూడా వేసే. నీకు వంట రాదు కదరా, తెలిసిపోతుంది. ఒక్క ముక్క కూడా మాట్లాడకుండా ఏం చెప్పకుండా ఇలా వంట చేస్తుంది తను వంటలు. చేస్తుందా? నూనె పొయ్యి కట్టేసి పక్కన పెట్టి. అమ్మ నువ్వు కాసేపు జరుగు, ఒక్క నిమిషం వెనక్కి వెళ్ళి. ఇటు వచ్చేయమ్మా. కోవా. ఇదేంటి చెప్పు. ఇది యాలకుల పొడి. వేయి. ఇదేంటిది? అది జాపత్రి పొడి. జాపత్రి పొడి. జాజికాయ పొడి. మొత్తం కలుపు. అసలు భయపడేదేంటి? ఇది ఇరిగిపోయినా పర్వాలేదు బాబాయ్. హ్యాపీ కలుపు. అది ఇరిగిపోతేనే నీకు వస్తుంది బాదం హల్వా. ఆహా, అయితే ఇప్పుడు చూడు, ఇరగొట్టడం నాకు ఎంత ఇష్టమో. బాదం పప్పు పొడి. ఓ 3 చెంచాలు నెయ్యి వేసుకో.
సినిమా ఇండస్ట్రీ, టీవీ ఇండస్ట్రీలో విపరీతమైన అనిశ్చితి ఉంటుంది. అవకాశం వస్తాదో రాదు, వస్తే ఎన్నాళ్ళు ఉంటుందో. నువ్వు ఎప్పుడైతే షార్ట్ ఫిలిమ్స్ పోయి కట్టేసావు, నువ్వు ఎప్పుడైతే షార్ట్ ఫిలింలోకి ప్రవేశించావో, ఈ రంగంలోకి, కళల రంగంలోకి వచ్చావో, ఇంట్లో వాళ్ళు కొంచెం ఆందోళన పడ్డారా లేదా ప్రోత్సహించారా? పర్వాలేదు రిస్క్ తీసుకో అన్నారా? అంటే ఆందోళన అయితే పడతారు. మా డాడీ అయితే ఖచ్చితంగా పడ్డారు. అమ్మ మాత్రం పర్లేదు చేయనింది అనమాట. మా నాన్నకి ఎక్కువ ఇష్టం నన్ను టీవీలో చూడాలి అని. సో నాకు ఎలాగో ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి దేవుడి దయ వల్ల ఎలాగో వచ్చాను అనమాట. టీవీలో ఒక మంచి పాత్రలో నిన్ను నువ్వు చూసుకున్నప్పుడు మొట్టమొదటిసారి నీ రియాక్షన్ ఏంటి? మీ కుటుంబ సభ్యుల రియాక్షన్ ఏంటి? కుటుంబ సభ్యులు వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. టీవీలో కనిపిస్తున్నానని అందరూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. నాకు కాకపోతే నేనే అంటే యాక్టర్గా మనకు అనిపిస్తుంది కదా, ఈ సీన్ ఇంకా బాగా చేస్తే బాగుండేది. ఒక ఉద్యోగం చేస్తే 58 ఏళ్ళకి రిటైర్మెంట్, 60 ఏళ్ళకి రిటైర్మెంట్, 62 ఏళ్ళకి రిటైర్మెంట్, 65 ఏళ్ళకి రిటైర్మెంట్, సంపాదన ఆగిపోతుంది. ఇంట్లో కూడా ఏమండి మీరు రిటైర్ అయ్యారు కదా, కాస్త ఉల్లిపాయలు తరిగి పెట్టవచ్చు కదా అని కూడా ఉంటుంది. అవును, నటుడికి ఎప్పుడు కూడా బతుకున్నంత కాలం, శ్రద్ధతో పనిచేసినంత కాలం తిరుగుండదు. బాబాయ్ మొత్తం క్లీన్ చేసిన ఆ ఇతడి పాత్ర అందుకు మొత్తం వేసేయాలా? బాదం పప్పులు, కిస్మిస్లు. అద్భుతమైన స్వీట్ తయారైపోయిందండి. స్వీట్ తర్వాత మనం ఏం చేస్తాం? ఒక హాట్ చేసుకోవాలి. బాబాయ్ హోటల్లో మనం తదుపరి చేసుకోబోయే వంటకం మిరియాల మురుకులు. మా అబ్బాయికి ఒకవేళ క్యారెక్టర్ ఇవ్వాలనుకో రంగుల రత్నంలో, నీ ఉద్దేశంలో వాడికి ఎలాంటి క్యారెక్టర్ ఉండొచ్చు? మా సీరియల్లో అయితే హీరోయిన్కి హోటల్ ఉంది, రాణి హోటల్ అని. ఆ రాణి హోటల్లో వంటలు, ఉప్మా పెసరట్టు చాలా ఫేమస్ అనమాట. పని చేయడానికి ఒక పనివాడు కావాలి. నీ దగ్గర వంటకం నేర్చుకున్నవాడు ఇంకా రాణి హోటల్లో వచ్చాడంటే ఇంకా అసలు ఎక్కడైనా రాణిస్తాడు. పనివాడి పాత్ర అంటే వాడు నటించాడు, వాడు జీవిస్తాడు. వాట్ డు యు సే మిస్టర్ చిన్న తమ్ముడు? అన్నయ్య నాకు ఇలాంటి వాడే కావాలి. అమ్మ చెల్లమ్మ, నన్ను చూసి నేను సినిమాలో దేనికి సెట్ అవుతున్నా చెప్పు. అన్నయ్య ఒక ఒపీనియన్, చెల్లి ఒక ఒపీనియన్ ఉండదురా. ఇద్దరి మాట ఒకటే ఉంటుంది. ఇద్దరు ఒకటే మాట. నీకు కూడా పనులాగే ఒక కనిపిస్తున్నా? మాట, ఒట్టేయకుండా ఒక మాట, అన్నయ్య ఒక మాట, చెల్లి ఒక మాట ఉండదు. మనం వంటలోకి వెళ్దాం. అవును, ఇట్రా, నూనె పెట్టి పొయ్యి వెలిగించు. ఇట్రా నువ్వు. ఇదిగో వరిపిండి. మనం మిరియాల మురుకులు చేసుకోబోతున్నాము. వరిపిండి తర్వాత శనగపిండి, తర్వాత మినప్పిండా, యా మినప్పిండి, మిరియాలు, తర్వాత నువ్వులు, కొంచెం ఉప్పు వేయి, వెన్నపూస, శుభ్రంగా కలుపు. బాగా కలుపు. నీళ్ళు రెడీగా ఉంచమ్మా. కొంచెం నీళ్ళు అయితే అసలు వచ్చిన అతిథులకి ఇలా పని చెప్పచ్చా? బాగా కలపాలి. మొత్తం అన్ని పదార్థాలు కలిసిపోవాలి. ఓకేనా? ఉండ చేసి పెట్టేసి చేతులు కడుపు. షూటింగ్ ఎలా ఉంటుంది నిశాంత్? డైరెక్టర్ గారు అప్పుడప్పుడు అసహనం ప్రదర్శించడం, విసుక్కోవడం అవన్నీ కామన్గా ఉంటాయి బాబాయ్. కొంతమంది ఉంటారు బాగా విసుక్కుంటుంటారు. మనం తిన్నా కూడా అలా వచ్చిన వాళ్ళు మారిపోతారు వెంటనే. నెక్స్ట్ షెడ్యూల్కి వేరే డైరెక్టర్లు వచ్చేస్తారు. అంటే ఇలా ఆర్టిస్టుల మీద కోపడ్డాలు అని మీరు సరిగ్గా చేయకపోతే ఊరుకుంటాడా? మేము చేసినా కూడా ఊరుకోకపోతే ఏం చేస్తారు? చేస్తే పర్వాలేదు, చేయకపోతే తప్పు. అంటే ఒకళ్ళే కంప్లైంట్ ఇస్తే ఓకే, అందరూ ఇస్తే అప్పుడు తప్పవద్దు. కానీ మనం తప్పు చేసినప్పుడు తప్పు చెప్పిన వాడిని ఫాలో అవ్వకపోతే మన జీవితంలో ఎదగం. అతని మీద మనం వ్యతిరేకత పెంచుకున్నా కూడా మన దేనికి పనికి రాకుండా పోతాం. పైన దేవుడు ఉంటాడు. ఒక డైరెక్టర్ చెప్తున్నాడంటే ఖచ్చితంగా ఆయన మనసులో ఒక థాట్ ఉంటుంది. లేకుంటే మనం డైరెక్టర్ కాలేదు ఎందుకు? మనకు అంత మెచ్యూరిటీ లేకనే కదా. చాలా సింపుల్ విషయం అది. కానీ బాబాయ్ కాసేపు శుభప్రదం చేశాడు. మొత్తం ప్రణవి చేయగలవా? అంతే. నా చెల్లమ్మకి నేను ఇవ్వను, నేనే చేస్తాను. చేయలేదు కదా.
ఏమవుతుంది వదిలే, ఇప్పుడే ముట్టుకోబాకు, పాడైపోద్ది. బంగారు వర్ణం వచ్చేదాకా మనం మాట్లాడుకుందాం. ఇంకెలా ఉంటది మిగతా డిపార్ట్మెంట్లతో మీ కోఆర్డినేషన్ అవన్నీ ఎలా ఉంటాయి? అందరితో బాగానే ఉంటుంది బాబాయ్. మా కెమెరా వాళ్ళు ఇట్రా పక్కకి రా. అవన్నీ ఉంటాయి కానీ అవన్నీ ఫ్రెండ్లీగానే ఉంటారు. అంత కోపతాపాలు ఎవరికి ఉండవు అనమాట. చాలా ఫ్రీగానే ఉంటారు. ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ ఏందన్నా? ది యానివర్సరీ అని, ఓ వార్షికోత్సవా? అదెవరు రామోజీరావు గారి సంస్థలో ర్యాప్ట్ స్టూడెంట్స్ వాళ్ళు చేశారనమాట. ప్రాక్టికల్ గా వాళ్ళకి ఉండాలి కదా ఏదో ఒకటి డెమో ఫిల్మ్ లాగా. సో ఆ షార్ట్ ఫిల్మ్ కి పిలిచి చేశారనమాట. ఓహో, నువ్వు అక్కడ చదివేవా? లేదు ఆ స్టూడెంట్స్ నాకు ఫ్రెండ్స్ అనమాట. సో మనల్ని ఇంకా డెమో ఫిల్మ్ కి అడుగుతున్నారు వాళ్ళ ప్రాజెక్ట్ వర్క్ కింద. సో నువ్వే యాక్ట్ చేయొచ్చుగా అంటే ఇంకా యాక్ట్ చేశాను అనమాట. స్టార్టింగే హీరో కానీ ఎప్పుడు హీరోగా అని అనుకోలేదు. ఒక యాక్టర్ గా మంచి పేరు తెచ్చుకుందామని ఆలోచించాను. బాగా యాక్ట్ చేస్తున్న వాళ్ళలాగా చేయాలని ఎప్పుడు నేను అనుకుంటా. ఒక అమితాబ్ బచ్చన్ లాగా చేయాలి, అట్లా చేస్తే బాగుంటుంది. ముఖ్యంగా రావు గోపాలరావు డైలాగ్ డెలివరీ సాధించాలన్నది నా జీవిత లక్ష్యం. అట్లా నీకు రోల్ మోడల్ ఎవరు? ఫస్ట్ మెగాస్టార్, తర్వాత రవితేజ, తర్వాత నాని. అందరూ కష్టపడి పైకి వచ్చిన వాళ్ళే. మళ్ళీ నీకు ఒంగోలు గిత్తలో ఒక పెద్ద ఆయన ఉంటాడు, ఆయనలా చేయొచ్చా? చేయొచ్చు, బ్రహ్మాండం. ఒంగోలు గిత్తులో బాబాయ్ అసలు మామూలుగా చేయరు ఆయన. అక్కడనే అడుగుతావా? ఇటేం అడగవా? చెల్లి, నువ్వు నీ సంగతి ఏంటి? ఏం చదువుతున్నావు? చెల్లి ఇవాళకి చెల్లి, ఇవాళకి కాదు శాశ్వతంగా చెల్లి, రాఖీ కట్టింది కాబట్టి. సరే అమ్మా, ఏం చదువుతున్నావు? 10th క్లాస్. భవిష్యత్తులో ఏం చదువుదాం అని ప్లాన్? 11th క్లాస్ 12th క్లాస్. ఒరేయ్, నువ్వు 6వ క్లాస్ ఫెయిల్, నేను 3వ క్లాస్ ఫెయిల్, మనకి ఎందుకురా? అది కరెక్టే. భవిష్యత్తులో ఏం చదువుదాం అని ప్లాన్? డాక్టర్, MBBS. శంకర్ దాదా MBBS. డాక్టర్ అంటే ఇంటర్ లో హెచ్చేసాగా. అవును, మేము బీకామ్ ఫిజిక్స్ చదివాం లేరా, ఎందుకు కానీ. ఇది ఒక 2 నిమిషాలు పడుతుందా? ఆ మిగతా కూడా చేసాయి. అందులో పోయి అమ్మా, నువ్వు పక్కకు రైట్, నూనె తీసే. రెండు వంటలు సిద్ధం, స్వీటు హాటు. బాదం బ్రెడ్ హల్వా ఎలా చేసావు? బాదం బ్రెడ్ హల్వా ఎలా తయారు చేశానంటే, ముందుగా గిన్నెలో పాలు పోసి మరిగించుకోవాలి. మరుగుతున్న పాలలో చక్కెర వేసి కరిగించుకోవాలి. తర్వాత వేడిగా ఉన్న నూనెలో బ్రెడ్ ముక్కలు వేసి బాగా వేయించి మరుగుతున్న పాలలో వేసి మగ్గించుకోవాలి. అలా మగ్గుతున్న పాలలో పచ్చికోవా, యాలకుల పొడి, జాపత్రి పొడి, జాజికాయ పొడి, బాదం పొడి, సరిపడా నెయ్యి వేసి బాగా కలిపి ఒక గిన్నెలోకి తీసుకుని పైనుండి వేయించిన జీడిపప్పు కిస్మిస్లు వేసుకుంటే బాదం బ్రెడ్ హల్వా రెడీ. మిరియాల మురుకులు ఎలా తయారు చేసావు? మిరియాల బురుకులు ఎలా తయారు చేశానంటే, ముందుగా బేసన్లో వరిపిండి, శనగపిండి, మినప్పిండి, మిరియాల పొడి, నువ్వులు, ఉప్పు, వెన్నపూస వేసి బాగా కలిపి మురుకుల అచ్చులోకి వేసి వేడి నూనెలో మురుకులుగా ఒత్తుకొని వేయించి ఒక ప్లేట్ లోకి తీసుకుంటే మిరియాల మురుకులు రెడీ. ముందు స్వీట్ తిను అన్నయ్య, స్వీట్ తిను. చిన్నయ్య, అరే పెద్దోడా, తినాలా ఉందో చెప్పు. ఈ రాఖీ పౌర్ణమి రోజు ఈ బాదం హల్వా తింటున్నానంటే మిరియాల మురుకులు చూసావా, దీనికి కూడా నొప్పి అవ్వద్దని మెల్లిగా తుంచుతుంది. మా సీరియల్ రంగుల రత్నం హీరో మా మధ్యన ఉండడం మాకు ఎంతో గర్వకారణం. వీఆర్ వెరీ హ్యాపీ. నాకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది అన్నయ్య పిల్లలు ఇద్దరు రావడం ఇక్కడికి. నాకు కూడా మా అన్నయ్యతో ఈ బాబాయ్ హోటల్ షూటింగ్లో ఇలా పార్టిసిపేట్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. అది కూడా బాదం హల్వా, మురుకులు చాలా బాగున్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయి. హ్యాపీ. ఇది నాకు బెస్ట్ రాఖీ పౌర్ణమి. థ్యాంక్ యూ తల్లి. కాబట్టి ఈటీవీ అభిరుచి ప్రేక్షకులకు బాబాయ్ హోటల్ తరఫున రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు.